హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రియాంకకు ఒక్కగానొక్క కూతురు ఇషితకు 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. సాయంత్రం 7 గంటలకు కేక్ కటింగ్ పూర్తయింది. అయినా కూడా ప్రియాంక భర్త వీరేంద్ర ఇంకా ఇంటికి రాలేదు. తండ్రి రాలేదని బాధ అనిపించింది ఇషితకి. భోజనం చేసేటప్పుడు డాడీ రాలేదు ఎందుకమ్మా అని అడిగింది ప్రియాంకను. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారమ్మా, అందుకే రాలేదు అని సర్ది చెప్పి బిడ్డను నిద్రపుచ్చింది. నిద్రపోతున్న కూతుర్ని చూసి ముద్దు పెట్టుకొని మురిసిపోయింది ప్రియాంక. తను చాలా పెద్ద అందగత్త అవుతుంది, పూర్తిగా తండ్రి పోలికే. అందుకే అంత హైట్, మంచి కలరు, కనుముక్కు తీరు ఎంతో అందంగా ఉంటాయి అని అనుకుంది. రాకింగ్ చైర్లో ఊగుతూ గత ఆలోచనల్లోకి వెళ్ళింది ప్రియాంక. కాలేజీ చదివే రోజుల్లోనే శివ అనే అబ్బాయిని ప్రేమించింది ప్రియాంక కోటీశ్వర్ల అమ్మాయి. శివ ఒక అనాథ శరణాలయంలోనే పెరిగాడు. కొందరు పెద్దల సహాయంతో పై చదువులు చదివాడు. కాలేజీలో పరిచయమైన శివ రూపాన్ని, గుణాన్ని చూసి పిచ్చిగా ప్రేమించింది ప్రియాంక. శివ తన పరిస్థితి చెప్పి తనకు ఎవరూ లేరని, నేను నీకు తగను అని చెప్పాడు. కానీ ప్రియాంక మొండి పట్టు వల్ల ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు. కోటీశ్వరుడైన రామ్మోహన్ రావు గారికి ప్రియాంక ప్రవర్తన తెలుసు. అనుకున్న పని జరిగిపోవాలి, లేదంటే ఎంత దూరమైనా వెళ్తుంది. తల్లి లేని పిల్ల అని గారాబంగా పెంచారు రామ్మోహన్ రావు గారు. తాతల నాటి ఆస్తులను ఇంకా కూడబెట్టి మరింత కోటీశ్వర్లు అయ్యారు. చూపులకు శివ మంచివాళ్లాగానే కనిపిస్తున్నాడు అనుకొని కూతురు చెప్పిన విషయాన్ని విని, సరే నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, ఏదైంది తర్వాత చెప్తాను అన్నాడు. తర్వాత శివ ఉన్న హాస్టల్కి వెళ్ళి అడిగి తెలుసుకున్నారు. శివ చదివిన చదువుకు సహాయం చేసిన వారిలో రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. చదువుకునే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. శివ మంచితనం కాలేజీలో అందరి ద్వారా తెలుసుకున్నారు. ఆనందంగా ఒప్పుకొని పెళ్లి జరిపించారు. ఇషిత కడుపులో పడ్డాక ఆ ఇల్లంతా ఆనందమయం అయ్యింది. తన బిజినెస్లకు శివని వారసుడిగా ప్రకటించారు. రామ్మోహన్ రావు గారు కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచనలో నుండి బయటకు వచ్చి తలుపు తీసింది ప్రియాంక. ఎదురుగా భర్త. ఏంటండి, ఇషి పుట్టినరోజున కూడా ఇంత లేటుగా వచ్చారు? సారీ ప్రియాంక, నేను వచ్చేటప్పుడు నా స్నేహితుడికి యాక్సిడెంట్ అయ్యింది. వాడిని హాస్పిటల్లో చేర్పించి వచ్చేసరికి లేట్ అయ్యింది అని చెబుతున్న భర్త మాటలకు కంగారు పడి, ఇప్పుడు ఎలా ఉందండి అతని పరిస్థితి అని అడిగింది ప్రియాంక భయంగా. పర్వాలేదు, ట్రీట్మెంట్ కూడా నేను చెప్పాను కాబట్టి చేస్తున్నారు. అదే మామూలు వాళ్ళకైతే పోలీస్ కేసులు, గొడవలు అంటూ నానా హంగామా చేసేవారు అని బాధపడిపోయాడు వీరేంద్ర. నిద్రపోతున్న కూతురు రూమ్లోకి వెళ్ళి చూశాడు వీరేంద్ర. ఇషి మీ మీద అలిగింది అని చెప్పింది ప్రియాంక. తనని చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వీరేంద్ర. తెల్లవారగానే ప్రియాంక గుడ్ మార్నింగ్ రా అంటూ ఇషిత రూమ్లోకి వెళ్ళింది. ఇషిత అక్కడ లేదు. హో, లేచి బాత్రూంలోకి వెళ్ళావా అంటూ అన్ని చోట్ల చూసింది, కానీ ఎక్కడా లేదు. భర్తను లేపింది. ఇషి లేదని చెప్పి ఏడుస్తూ ఉంది. ఆ విషయం తెలుసుకున్న వీరేంద్ర గుండె పట్టుకుంటూ కింద పడిపోయాడు. వెంటనే వీరేంద్రని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది ప్రియాంక పనివాళ్ల సాయంతో. డాక్టర్లు వీరేంద్రను ఐసీయూలో పెట్టారు. ఇషిత అంటూ కలవరిస్తున్నాడు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది ప్రియాంక కూతురు గురించి. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇప్పించింది. కానీ ఇషిత జాడ తెలియలేదు. ప్రియాంక దిగులుగా ఏడుస్తూ పడుకునే ఉంది. అసలు నాది ఒక జీవితమేనా? ఎప్పుడో చావాల్సిన నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను బ్రతుకుతున్నాను అంటే అది నా కూతుర్ని చూసుకొనే అని ఏడుస్తూ ఉంది. సిస్టర్ వచ్చి, మేడం హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పడంతో ప్రియాంక ఇంటికి వచ్చింది. లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, ఎటు చూసినా ఆనందం మాత్రం లేదు. చిన్నప్పుడు ఆడి పాడి ఎంతో ఆనందంగా ఉండేది. ప్రియాంకకు తల్లి, తండ్రి అన్నీ తానే అయ్యి పెంచారు రామ్మోహన్ రావు గారు. తను అడిగితే కొండ మీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చేవారు. అంత గారాబంగా కూడా పెరగకూడదేమో. ఇషి తల్లి ఎక్కడున్నావురా నా బంగారు తల్లి, అసలు ఇంట్లో పడుకున్న పాప ఏమవుతుంది? తెలిసి విరోధులు కూడా ఎవరూ లేరు. అందరూ సాయశక్తులా వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళావు ఇషిత అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రియాంక. కోటి ఆశలతో శివ, ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. రామ్మోహన్ రావు గారు కూడా ఆనందంగా పెళ్లి చేశారు. వీరేంద్ర దూరపు బంధువుల అబ్బాయి. వరుసకు ప్రియాంకకు బావవుతాడు. 10వ తరగతి నుంచి వీరేంద్రను రామ్మోహన్ రావు గారే చదివించారు. చాలా మంచివాడు. రామ్మోహన్ రావు గారన్నా, వారి అమ్మాయన్నా అతనికి ఎంతో గౌరవం. ప్రియాంక పెళ్లి పనుల్లో కూడా చాలా ఆనందంగా పాల్పంచుకున్నాడు. బిజినెస్ వ్యవహారాలన్నీ అల్లుడికి అప్పచెప్పారు రామ్మోహన్ రావు గారు. జీవితంలో ఆనందం అంటే మాదే అన్నట్టుగా ఉన్నారు శివ, ప్రియాంక. అన్ని పనులు వీరేంద్ర చూసుకొని వారిద్దరిని ఆనందంగా హ్యాపీగా గడపమని చెప్పేవాడు. ఇష్త కడుపున పడింది. సంతోషాల పంట అయ్యింది ఆ ఇల్లు.
ఇషితకు మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు ఇంట్లో వాళ్ళు. అర్జెంట్ బిజినెస్ పని మీద ఊరు వెళ్ళాడు శివ. ఆ సమయానికి చేరుకోవాలని చాలా స్పీడ్గా కారులో వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. వీరేంద్ర చాలా రక్తం ఇచ్చాడు, అయినా కూడా లాభం లేకపోయింది. బిడ్డతో ఒంటరిగా బాధపడుతున్న కూతుర్ని చూడలేక మంచం పట్టారు రామ్మోహన్ రావు గారు. వీరేంద్ర పాప ఒకసారి డాబా మీద నుండి పడబోతుంటే పాపను పట్టుకోబోయి కిందకు పడిపోయాడు. వీరేంద్ర కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ప్రియాంక క్షేమం కోసం, పాప కోసం తన ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్న వీరేంద్రను చూసి సంతోషపడ్డారు రామ్మోహన్ రావు గారు. ఆయనకు ఇంకోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బతకరు అని చెప్పారు డాక్టర్లు. వీరేంద్రను పెళ్లి చేసుకోమని అడిగిన తండ్రి మాటను కాదనలేకపోయింది ప్రియాంక. తండ్రిని కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒప్పుకుంది. అలా వీరేంద్ర ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఎంతో ప్రేమగా చూస్తున్న వీరేంద్రను చూసి సంతోషపడింది ప్రియాంక. నిజానికి అతనితో జీవితం పంచుకోలేను అని ముందే చెప్పేసింది వీరేంద్రకు. అందరి దృష్టిలో వారిద్దరూ భార్యాభర్తలు, ఇషిత దృష్టిలో వారిద్దరూ తల్లిదండ్రులు. ఇషితకు 3 ఏళ్లు వయసున్నప్పుడే రామ్మోహన్ రావు గారు కూడా కన్నుమూశారు. అప్పటి నుంచి వీరేంద్ర ప్రియాంకను, ఇషితను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్రియాంక వల్ల ఏ సుఖం లేకపోయినా ప్రేమగా చూసుకునేవాడు. అలాగే ఇషిత కనిపించకపోయేసరికి తట్టుకోలేకపోయాడు. ఇషిత అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది ప్రియాంక. పెద్ద భవంతి, ఎన్నో రకాల సౌకర్యాలకు నెలవు, కానీ కొద్దిపాటి సంతోషం కూడా లేని జీవితం అయిపోయింది ప్రియాంక. డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఇషిత దొరకలేదు. విశ్వ ప్రయత్నాలు చేశాడు వీరేంద్ర. దిగులుగా మంచం పట్టినట్టు అయిపోయింది ప్రియాంక. వీరేంద్ర ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చేశాడు. ప్రియాంక చేత దగ్గరుండి బలవంతంగా కాస్త తినిపించి పళ్ళ రసాలు తాగించి రోజు బిజినెస్ పనుల మీద వెళ్తున్నాడు వీరేంద్ర. ఏమైపోయావు ఇషిత? శివ, నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు. నీలో పాపను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఆ పాప కూడా కనిపించకుండా పోయింది. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? ఎందుకు ఇలా అవుతుంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ప్రియాంక. ఒకరోజు కారు తీసుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ అంతా వెతుకుతూ పిచ్చి పట్టిన దానిలా చాలా దూరం వెళ్ళిపోయింది. అమ్మ అంటూ ఒక కేక వినిపించింది. ఇషిత అంటూ కారు దిగి చుట్టూ చూసింది. అంతా అయోమయంగా ఉంది. కళ్ళు గిర్రున తిరిగి కింద పడిపోయింది. ప్రియాంక కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో తన మంచం మీద పడుకొని ఉంది. లేవబోతే వద్దని వారించింది పని మనిషి రేణుక. చూస్తే చేతికి సెలైన్ ఎక్కుతుంది. ఎందుకు నీరసం వచ్చి చచ్చిపోతానా అంటూ పేలవంగా నవ్వింది. నా కళ్ళ ముందే భర్త పోయాడు, తండ్రి పోయాడు, ఇప్పుడు కూతురు కూడా కనపడకుండా పోయింది. ఇంకేం ఉందని బతకాలి? నాది రాతి గుండె, అందుకే అంత త్వరగా చావను అనుకుంటూ పిచ్చి పట్టినట్టుగా ఏడవసాగింది. కొత్తగా పనిలో చేరిన రేణుక, అలా ఏడవకండమ్మా, కాసేపు పడుకోండి, మనసు స్థిమితపడుతుంది అంటూ ఓదార్చింది. రామ్మోహన్ రావు గారు చనిపోయాక పాత పని వాళ్ళందరూ మానేశారు. ఆయన లేకుండా ఇంట్లో ఉండలేకపోయారు వాళ్ళు. అమ్మగారు, మా ఇల్లు చాలా దూరం అండి. నా భర్త నన్ను వదిలి ఎటో వెళ్ళిపోయాడు. 2 పిల్లలు అక్కడ ఒంటరిగా ఉంటున్నారు. నేను వెళ్తున్నానండి అంది రేణుక. అంటే పని మానేస్తున్నావా అంది ప్రియాంక. అవునమ్మా, అంత దూరం నుండి నేను రాలేకపోతున్నాను. నేను వెళ్ళే వరకు నా పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు, భయంగా ఉంటుంది వాళ్ళకి, అందుకే అని చెప్పింది. మరే పని చేయకుండా ఎలా బ్రతుకుతారు? దగ్గరలో ఏదో ఒక కూలి పని చేసుకుంటా అమ్మగారు అంది. రేణుకను చూసి బాధ అనిపించింది ప్రియాంకకి. ఇక్కడే ఉండొచ్చుగా, ఇదివరకు ఈ పనివాళ్ళు ఉండే అవుట్ హౌస్లో అంది. అలాగే అమ్మగారు అని సంతోషపడింది. రోజులు గడిచిపోతున్నాయి. ఇషిత ఏమైందో తెలియక ప్రియాంక మనసు అనుక్షణం అల్లాడిపోతోంది. ఒక్కోసారి తన కళ్ళకు ఏదో కనపడుతున్నట్టుగా తన కూతురేనేమోనని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఆ రోజు కూడా అలాగే వెళ్ళిపోతుంది ప్రియాంక. ఎదురుగా కారు వచ్చేది కూడా చూసుకోవడం లేదు. వెంటనే పక్కకు లాగేశారు చక్రపాణి గారు. అమ్మా ప్రియాంక, ఏంటి ఇలా అయిపోయావు అంటూ పలకరించారు ప్రియాంకను. మీరా అంకుల్? ఏమంకుల్, మా నాన్నగారు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అంటూ బాధపడింది. ప్రియాంక, నువ్వు ఒకసారి నాతో రామ్మా అంటూ తనతో తీసుకెళ్లారు చక్రపాణి గారు. కొంచెం దూరం నడిచాక ఒక ఇల్లు వచ్చింది. రా తల్లి అన్నారు చక్రపాణి గారు. ఇది మీ ఇల్లా అంకుల్? అవునమ్మా, నేనొక్కడనే ఇక్కడ ఉంటున్నాను. నా పిల్లలు కేరళలో ఉంటున్నారు. ప్రియాంక, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. నిన్ను కలవడానికి భయపడి నేను రావడం లేదు. చదువుకున్నావు, తెలివిగల దానివి అనుకున్నాను. కానీ అందరిలాగా నువ్వు కూడా మోసపోతావని నేను ఊహించలేదు అని బాధపడ్డారు చక్రపాణి గారు. ఏమైంది అంకుల్? దేని గురించి అంటున్నారు
అని అడిగింది ప్రియాంక. మీ నాన్నగారి చావు, నీ భర్త చావు వెనుక మేకవన్నెపులి హస్తం ఉందని నా అనుమానం. బలవంతంగా పాత గుమ్మస్తాలను, పనివాళ్లను అందర్నీ తీసేశాడు. మీ నాన్నగారు చనిపోవడం కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నీ ఇలా జరుగుతున్నాయంటే ఎవరికి లాభం? మునుపటి ప్రియాంకలా ఆలోచించు. నాటకాలాడిన వారందరూ మంచివారు అనుకోకు. అసలు ఇషిత ఎందుకు కనిపించకుండా పోయింది? అంతా పకడ్బందీగా ఉండే మీ ఇంట్లోకి ఎవరు రాగలుగుతారు? పోలీసులకు, వేరే వాళ్లకు నువ్వే రిపోర్టులు ఇచ్చావా? లేదంకుల్, వీరేంద్ర ఇచ్చాడు. కోట్ల ఆస్తికి వారసురాలివి నువ్వు. తెలివితేటలు లేకుండా ఉంటే ఎలా? సుడిగుండంలో కూరుకుపోయినా పైకి రావాలని అన్న తాపత్రయంతో చాకచక్యంగా బ్రతకాలి ప్రియాంక. నీ తెలివితేటలు ఉపయోగించుకో. డబ్బుతో అందరినీ కొనగలిగిన మాయా ప్రపంచం ఇది. మీ నాన్నగారు ఎలాంటివారు? ఎంతటి ఉత్తములు! పేదలను పైకి తీసుకురావడానికి, లేని వాళ్లను చదివించడానికి, అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు అలా ఉపయోగించడమే తెలుసు డబ్బును. కానీ అదే డబ్బు ఒక చెడ్డవాడి చేతిలోకి వెళ్తే ఎన్ని రకాలుగా ఉపయోగించాలో ఉపయోగించగలడు, అన్ని రకాలుగా నాశనం చేయగలడు. ఇక నుంచి అమాయకత్వంతో ఇలా రోడ్డున పడకు. తెలివిగా ఆలోచించు ప్రియాంక. నీ కూతురు పేరున ఆస్తులు ఉండడం వల్ల ఆ అమ్మాయికి ప్రాణాపాయం జరిగి ఉండదు. మీకు ఏ విధంగా సహాయం చేయుటకు నా వల్ల అయ్యే పని కాదు. తెలిసిన మమ్మల్ని అందరినీ పనిలో నుండి తీసేస్తే నీకు అనుమానం కూడా రాలేదా? గుడ్డి నమ్మకాలు పెట్టుకోకు. అంకుల్, నా భర్తకు రక్తం ఇచ్చి కాపాడబోయాడు వీరేంద్ర అంది. అసలు జరిగిన అనర్థానికి కారణం అతడే అయ్యుండొచ్చుగా. రక్తం ఇవ్వడం నువ్వు చూసావా? డాక్టర్కి డబ్బులు ఇస్తే ఏదైనా చెప్తాడు. నా కూతురు ఒకసారి పైనుండి కింద పడిపోతుంటే తను కింద పడిపోయి నా బిడ్డకు ఏమీ కాకుండా రక్షించాడు అంది ప్రియాంక. అసలు ఆ బిడ్డకు తానే ప్రమాదం కల్పించి ఉండొచ్చుగా. ఎవరైనా చూస్తే రక్షించినట్లుగా నాటకం ఆడుండొచ్చుగా. ఏదో ఆశించే అంత పెద్ద కార్యం చేసి ఉంటాడు వీరేంద్ర. అతను చెప్పే కారణాలు ఏవీ కరెక్ట్ కాదు. నేను చెబుదామనుకునే లోపే అప్పటికే నీకుతో పెళ్ళైపోయింది. మీ నాన్నగారికి చెప్పాలంటే భయపడ్డాను. మీ నాన్నగారు హార్ట్ పేషెంట్ కదా అన్నాడు. కళ్ళనీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది ప్రియాంక. ప్రియాంకకు తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు చక్రపాణి గారు. నీ ఫోన్లో నుండి చెయ్యకు, జాగ్రత్తగా ఉండు తల్లి. నీ కూతురు క్షేమంగానే ఉంటుంది. తెలివిగా వ్యవహరించు, ధైర్యంగా సమస్యల్ని పరిష్కరించు అని చెప్పి పంపించారు చక్రపాణి గారు. ఆయనతో మాట్లాడాక ఎందుకో మనసు కాస్త తేలికగా అనిపించింది ప్రియాంకకు. మైండ్ బ్రైట్గా ఉన్నట్లు అనిపించింది. ఆలోచనలు వచ్చాయి. అలాగే నడుచుకుంటూ చిన్నగా బయలుదేరింది. కారులో ఎదురుగా వచ్చాడు వీరేంద్ర. ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రియాంక? నువ్వు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడిపోయానో తెలుసా? నాకు రేణుక ఎప్పటినుంచో ఫోన్ చేస్తూ ఉందట నువ్వు బయటకు వెళ్ళావని చెప్పడానికి. నేను వర్క్లో ఉండి చూడలేదు. ఎందుకు ప్రియాంక ఇలా రోడ్డు మీద తిరుగుతున్నావు? నేను ఇషిత గురించి తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వెతికిస్తున్నాను అంది. ఇషిత తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు. కారులో అతని పక్క సీట్లో కూర్చున్న ప్రియాంక ఆలోచనలో పడింది. అసలు ముందు జరిగిందేమిటో తెలుసుకోవాలి. అప్పటి వరకు కాస్త కూడా అనుమానం రాకుండా వీరేంద్ర దగ్గర నడుచుకోవాలి అని నిర్ణయించుకొని, నాకెందుకో చచ్చిపోవాలనిపిస్తుంది వీరేంద్ర అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ప్రియాంక. పొరపాటును కూడా అలా మాట్లాడకు ప్రియాంక. నీ మీద నాకు అంతులేని ప్రేమ ఉంది. నువ్వు వద్దన్నావని నీ జీవితంలోకి నేను రాలేదు అంటూ తను కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. నిజమే వీరేంద్ర, ఒక రకంగా నువ్వు మంచివాడివే అనుకోవాలి. హద్దు మీరి ప్రవర్తిస్తే తను మాత్రం ఏం చేయగలుగుతుంది? అలా ఎప్పుడూ హద్దు దాటలేదు అని మనసులో అనుకుంది. ఎవరిని నమ్మాలో, ఏ మాటలు నిజమో, అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. పరమేశ్వర, నువ్వొక్కడవే నన్ను రక్షించేది. నా జీవితం ఏమిటో నాకే అర్థం కావడం లేదు. నాకొక దారి చూపించు అని మనసులో తలుచుకుంటూ వెనక్కి వాలింది ప్రియాంక. వీరేంద్ర ప్రియాంక వైపే చూస్తూ ఉన్నాడు. ప్రియాంక గమనిస్తూనే ఉంది. ప్రియాంక మైండ్ ఇప్పుడు అలర్ట్గానే ఉంది. చక్రపాణి గారి మాటలు బాగానే పనిచేశాయి ప్రియాంక పైన. పాత వర్కర్స్ అందరినీ ఎందుకు తీసేశాడు? నా తండ్రి, నా భర్త చావు వెనుక ఇతని హస్తం ఉందా? చక్రపాణి గారు చెప్పిన మాటలు నిజమేనా? ఇక అన్ని సంగతులు పట్టించుకుంటేనే అసలు దొంగ ఎవరో తెలుస్తుంది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. తనకు ఎవరూ లేరు అని అర్థమవుతుంది. నిజం ఏమిటో తెలియని ఈ పరిస్థితుల్లో ఎవరిని నమ్మకూడదు. ఇక నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని నిర్ణయించుకుంది ప్రియాంక. ఇషిత, ఎక్కడున్నావమ్మా? అమ్మని తలుచుకొని ఏడుస్తున్నావా? ఇషిత ఇషిత అంటూ నిద్రపట్టని ప్రియాంక అటూ ఇటూ తిరుగుతూ బాధపడుతుంది. వెంటనే చక్రపాణి గారి మాటలు గుర్తొచ్చాయి. లేచి ముఖం కడుక్కొని టైం చూసింది. రాత్రి 1 గంట అవుతుంది. తలుపులు తీసుకొని చిన్నగా బయటకు వచ్చింది. వీరేంద్ర రూమ్లో నుండి ఏవో మాటలు వినిపిస్తుంటే అక్కడే కిటికీ దగ్గర నిలబడింది. ఇంకా తాగకండి బాబు అంటుంది రేణుక.
లేదు రేణుక, ప్రియాంక నా ప్రాణం. తనంటే నాకు కొండంత ప్రేమ. ఆవిడ మీ భార్య కదా బాబు, మరెందుకు ఇద్దరు ఇలా విడిగా ఉంటున్నారు? నీకు తెలీదు, తనకు నేనంటే ఇష్టం లేదు, కానీ నాకు తనంటే ప్రాణం అంటూ ప్రియాంక అంటూ దగ్గరకు లాక్కున్నాడు రేణుకను. ఎవరి పేరు పిలిస్తే నాకెందుకు, నాకు కావలసింది డబ్బు అనుకుంది రేణుక. ప్రియాంక ప్రియాంక అంటూ కలవరిస్తున్న అతని తీరుకు అసహ్యం కలిగింది ప్రియాంకకు. మీకు మంది ఎక్కువైనప్పుడల్లా ఇలాగే పిలుస్తున్నారు బాబు అంది రేణుక. నా గుండెల్లో ఉన్న పేరు అదే. నీకు అభ్యంతరం అయితే బయటకు వెళ్ళిపో అన్నాడు వీరేంద్ర. నాకేం అభ్యంతరం అంది రేణుక నవ్వుతూ. ఇక అక్కడ నిలబడలేక చిరాకుగా తన గదిలోకి వచ్చేసింది ప్రియాంక. రూమ్ను జాగ్రత్తగా లాక్ చేసుకుంది. వీరేంద్ర ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది ప్రియాంకకు. తన మీద ప్రేమో వ్యామోహమో పీకల దాకా కూరుకుపోయాడు. ఆ వ్యామోహంలో ఛీ అని అసహ్యించుకుంది ప్రియాంక. వీరేంద్రకు ఆడతోడు కావాలి, రేణుకకు డబ్బు కావాలి. ఆ విషయాన్ని తను తప్పు పట్టే అవసరం లేదు. తనని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, అంతే చాలు అనుకుంది. అతనితో ఎలాగైనా నిజం చెప్పించాలి, అప్పుడు నిర్ణయించుకోవచ్చు ఏం చేయాలో. నిజంగా ఒక బిడ్డను కని ఆ బిడ్డకు దూరం అయితే ఉండే బాధ భరించడానికి ఎంత కష్టమో అలాంటి బాధ ఎవరికీ రాకూడదు భగవంతుడా అనుకుంది ప్రియాంక. మరుసటి రోజు వీరేంద్ర ఫ్లైట్లో బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళిపోయాడు. ప్రియాంక రేణుక దగ్గరకు వచ్చి నాకు బాగా తలనొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్పింది. కొత్త ఫోన్ కొని సిమ్ మార్చుకుంది. తనతో చదివిన ఇన్స్పెక్టర్ గౌతమ్కి ఫోన్ చేసింది. గౌతమ్ చాలా ఇంటెలిజెంట్, అతనితో మాట్లాడాలి. అతను అదృష్టవశాత్తు తన పక్క ఊర్లోనే ఉన్నాడు. తను ఉన్న చోట చెప్పాడు. గౌతమ్ని కలిసింది ప్రియాంక. బాగున్నావా ప్రియాంక అని అడిగాడు గౌతమ్. ఏదో ఇలా ఉన్నాను అంటూ నిట్టూర్చింది ప్రియాంక. నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను, కలకత్తాలో ఉంటున్నాను అని చెప్పాడు గౌతమ్. నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది ప్రియాంక. నిన్న రాత్రి జరిగిన దాన్ని బట్టి చూస్తే నీ మీద అతనికి విపరీతమైన వ్యామోహం ఉంది. అది చాలు ఒక మనిషిని పతనం చేయడానికి అన్నాడు గౌతమ్. అవును గౌతమ్, నాకు కూడా నిన్ననే తెలిసింది ఆ విషయం అంటూ బాధపడింది ప్రియాంక. ఇందులో అనుకోవడానికి ఏమీ లేదు ప్రియాంక. నువ్వు చెప్పినట్లు మత్తులోనే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను చెప్పినట్లు చెయ్యి అంటూ ఒక కుర్రవాణ్ణి పంపి టాబ్లెట్స్ తెప్పించాడు. ఇవి రెండూ కలిపి ఇవ్వు. అతనికి తెలియకుండా అన్ని మాటలు చెప్పేస్తాడు. సైలెంట్గా రికార్డ్ చేయి. తర్వాత విపరీతంగా నిద్రపడుతుంది. తెల్లారాక ఏమీ గుర్తుండదు. ఇది మేము క్రిమినల్స్పై వాడతాం. ఈ టాబ్లెట్స్ ఏ విధంగానూ నిజాలు చెప్పించలేనప్పుడు ఇవి వాడుతూ ఉంటాము అని చెప్పాడు గౌతమ్. కూతురు గుర్తొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ బాధపడింది ప్రియాంక. బాధపడుకు ప్రియాంక, ఇషితను నీకు తప్పకుండా అప్పగిస్తాను. మా చెల్లి పెళ్లి చేద్దామని లీవ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. పనిలో పని ఈ చెల్లి బాధను కూడా తీర్చేసే వెళ్తాను అన్నాడు గౌతమ్. గౌతమ్, నువ్వింకా పెళ్లి చేసుకోలేదా అని అడిగింది ప్రియాంక. పోలీస్ ఆఫీసర్ని, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అంత తొందరగా? మేమంటే భయపడి ఎవరూ చేసుకోరు అంటూ నవ్వాడు గౌతమ్. ఊరికే అన్నానులే ప్రియాంక, పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. 6 నెలల తర్వాత చెల్లి పెళ్ళి అయిపోయాక అని చెప్పాడు గౌతమ్. ప్రియాంకకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వివరంగా చెప్పాడు. నేను పోలీస్ ఆఫీసర్ అని కానీ నీకు సహాయం చేస్తున్నానని కానీ ఎవ్వరికీ తెలియకూడదు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు గౌతమ్. అలాగే అని చెప్పి మనశ్శాంతిగా వెనుదిరిగింది ప్రియాంక. ఇంటికి వచ్చి నీరసంగా పడుకుంది. అమ్మగారు పాయసం చేశాను, ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పింది రేణుక. నాకేమీ వద్దు, ఆరోగ్యం బాగోలేదు, ఏమీ అనుకోకు చాలా సౌమ్యంగా చెప్పింది ప్రియాంక. అవును, గౌతమ్ చాలా తెలివిగా ఉండమని చెప్పాడు. ఆ రోజు రేణుక వాళ్ళ పుట్టింటికి వెళ్ళొస్తానని పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. సాయంత్రం తను వీరేంద్ర మాత్రమే ఇంట్లో ఉంటారు. ఎందుకో భయం వేసింది ప్రియాంకకు. ఆ మాత్రలు ఇచ్చాక అతను చెప్పే నిజాలు విని భరించగలనా? అసలే ఒంటరిగా ఉంటున్నాను. గౌతమ్కి ఫోన్ చేసింది తనకు భయం వేస్తున్నట్లుగా. సరే, నువ్వు ట్యాబ్లెట్ ఇచ్చే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయి, అరగంటలో అక్కడ ఉంటాను అని చెప్పాడు గౌతమ్. గౌతమ్ని ఒక అన్నలాగా భావించేది ప్రియాంక. చదువుకునే రోజుల్లోనే బాగా తెలుసు, శివ కూడా తెలుసు గౌతమ్కి. ఒక రకంగా తమ పెళ్లి జరగడానికి కారణం కూడా గౌతమే. శివని ఒప్పించాడు. ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ప్రేమ ప్రేమే అని చెప్పి ఒప్పించాడు శివని. ఆ రోజు ఆఫీస్ నుండి త్వరగానే వచ్చాడు వీరేంద్ర. భోజనం చేశావా ప్రియాంక అని అడిగాడు. లేదు వీరేంద్ర అంది. ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తీసుకొచ్చి గ్లాస్లో పోసిచ్చింది ప్రియాంక. గ్లాస్లో ముందే టాబ్లెట్లు వేసి ఉంచింది.
గౌతమ్కి ఫోన్ చేసింది ప్రియాంక. జ్యూస్ తాగిన అరగంటకు వీరేంద్ర ప్రవర్తన మారింది. ప్రియాంక, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉంచింది రెడీగా. డోర్ తీసుకుని సైలెంట్గా వచ్చి హాల్లో చాటుగా కూర్చున్నాడు గౌతమ్. గౌతమ్ కూడా వింటున్నాడు వీరేంద్ర మాటలు. నేను చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? నా ప్రాణం నువ్వే అనుకున్నాను. కానీ నువ్వు ఆ దిక్కు మొక్కులేని శివని ప్రేమించావు. భరించలేకపోయాను. ఏడ్చాను, గోలగోల చేశాను. ఎవ్వరికీ కనపడకుండా నా బాధను దిగమింగుకొని నీ ముందు నటించాను. మీరిద్దరూ కలిసి నా ముందు అలా ఉండడం భరించలేకపోయేవాణ్ణి. అలా రోజులు గడుస్తూ ఉండగా మా అమ్మ తనకు వంశోద్ధారకుడు కావాలని నాకు పెళ్లి చేసింది. మీకెవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం జరిగిపోయింది. నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. నీకు తెలుసా, నేను తాగితే నాలో నువ్వే ఉంటావు. అలాగే తాగిన మైకంలో ఒకసారి నా భార్య దగ్గర నీ పేరు కలవరించాను. అంతే. అప్పటి నుంచి తనకు నాకు పడట్లేదు. మొండి మనిషి, చెబితే వినదు. నీ మీద ప్రేమతో నేను పిచ్చివాణ్ణైపోయాను. నాకు దేవుడు సహాయం చేసినట్లు నీ భర్తకు యాక్సిడెంట్ జరిగింది. రక్తం ఇచ్చినట్లు అబద్ధం చెప్పాను నీకు. అంతే. వింటున్న ప్రియాంకకు విపరీతమైన కోపం, బాధ వచ్చి తమాయించుకుంది. శివ స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత నాకే చాలా బాధ కలిగింది. నువ్వు అంత బాధగా ఉంటుంటే చూడలేకపోయేవాణ్ణి. నీ కాలికి చెప్పుగా పుట్టినా బాగుండు అనుకునే అంత పిచ్చి నాకు నువ్వంటే. అబ్బా, ఈ మాటలు వినలేక చచ్చిపోతున్నాను. అసలు నిజం త్వరగా చెప్తే బాగుండు అనుకుంది ప్రియాంక. నిన్ను చేసుకోమని మీ నాన్నగారు అన్నప్పుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. కానీ నువ్వు మాత్రం లోకం దృష్టిలోనే నీ భర్తలాగా ఉండాలి అని నువ్వు అన్న మాటలు విని బాధపడ్డాను. అయినా ఈ జన్మలో నీ భర్తగా ఉండొచ్చు. ఏదో ఒకరోజు నీలో మార్పు వచ్చి నా చెంతకు చేరతావని అనుకున్నాను. కానీ నీలో ఏ మార్పు లేదు. కొన్ని రోజులకి నాకు పెళ్ళయింది. మీ నాన్నగారికి తెలియకుండా నేను కొంత డబ్బు ఖర్చు చేశాను. మా ఇద్దరికి కొంత వాగ్వివాదం జరిగింది. నాకు పెళ్ళైన సంగతి కూడా ఆయన కనిపెట్టేశారు. అయితే నేను మోసగాడిని అనుకొని అక్కడికక్కడే బీపీ పెరిగి పడిపోయారు. మళ్ళీ లేవలేదు. నీ బాధను చూస్తూ నేను తాగుడుకు అలవాటయ్యాను. అవసరం వచ్చినప్పుడు తాగుతూ ఉంటాను. ఒక రకంగా 2 భార్యలున్నా నేను ఎవరి ప్రేమను పొందలేను. ఆ కక్షతో తాగుతూ నా ఇష్టారీతిగా బయట అమ్మాయిలతో సుఖపడుతున్నాను. ఈ సోదంతా ఆపు. నా కూతురు ఏమైందో చెప్పు అని మనసులో అనుకుంది ప్రియాంక. నీ కూతుర్ని నేనే దూరం చేశాను. నీ కూతురన్నా నాకు ప్రాణమే అంటూ విపరీతమైన ఉద్రేకానికి లోనైన వీరేంద్ర కింద పడి కాలు చేయి కొట్టుకుంటున్నాడు. గౌతమ్ అంటూ పిలిచింది ప్రియాంక. ఏమైంది అని వీరేంద్రని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని అన్నాడు గౌతమ్. హాస్పిటల్లో వీరేంద్ర పరిస్థితి చూసిన డాక్టర్ గారు అతనికి పారాలసిస్ తీవ్రంగా వచ్చింది. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అతను ఇంకా కొన్ని నిజాలు చెప్పవలసి ఉంది డాక్టర్ అని చెప్పాడు గౌతమ్. ప్లీజ్ ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయకండి. ఇదివరకు అతనికి ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. వీరేంద్రను ఐసీయూలో పెట్టారు డాక్టర్లు. అంటే వీరేంద్ర చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే శివ మరణానికి, రామ్మోహన్ రావు గారి మరణానికి కూడా అతనికి ఎటువంటి సంబంధం లేదు. అవి కాకతాళీయంగా జరిగిపోయాయి. ఇక ఇషిత విషయం తెలియట్లేదు. అతని మాటలు వింటుంటే అతనికి నీ పట్ల విపరీతమైన వ్యామోహం, ప్రేమ తప్పితే వేరే పెద్ద పెద్ద ఉద్దేశాలు ఏమీ లేవు అన్నాడు గౌతమ్. కానీ ఇషిత ఏమైనట్టు? నీ కూతుర్ని నేనే దూరం చేశాను అన్నాడుగా అంది ప్రియాంక. అదే అర్థం కావడం లేదు. మేము ఎంతో మందిని చూస్తుంటాము. అంత దుర్మార్గుల్లా అయితే కనిపించడం లేదు అంటూ ఆలోచించాడు గౌతమ్. నా కూతురు నన్ను ఎప్పటికి చేరుకుంటుందో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. సరే ప్రియాంక, వీరేంద్ర విషయం పక్కన పెడితే మనం వేరే దారిలో కూడా ప్రయత్నించవచ్చు అన్నాడు. అసలు ఏ విషయానికి ఒక అర్థం లేదు. నా జీవితంలో ఇలాంటి మలుపులు ఎందుకు జరుగుతున్నాయో నాకే అర్థం కావడం లేదు అంటూ బాధపడింది. మితిమీరిన వ్యామోహం, ప్రేమ కలగలిపితే వీరేంద్ర. నిజానికి వాడు కూడా ఏమీ సుఖపడలేదు. ఈ డబ్బుతో వ్యసనాలు పెంచుకున్నాడు. కట్టుకున్న భార్యకు దూరమయ్యాడు. నీకు భర్తగా నటించాడు. ఇప్పుడు వ్యసనాల వల్ల ఆసుపత్రి పాలయ్యాడు చిన్న వయసులోనే అంటూ చెప్పాడు గౌతమ్. నిజమే గౌతమ్, అన్యం పుణ్యం తెలియని నా బిడ్డ ఎక్కడ ఉందో అన్న తపనతో నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఎంత ప్రేమిస్తుంటే వాళ్ళు నాకు అంత దూరం అయిపోతున్నారు. అలా నా భర్త నాకు దూరమయ్యారు. ఇప్పుడు నా ప్రాణంతో సమానమైన నా కూతురు కూడా నాకు దూరమైంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ప్రియాంక. బాధపడకు ప్రియాంక, నీ కూతుర్ని నీ దగ్గరకు చేరుస్తాను. దిగులు పడకు. ఆరోగ్యం పాడు చేసుకోకుండా బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలి. ఇషిత దొరికాక ఆమె జీవితానికి నువ్వే తల్లి, తండ్రి. అన్నీ గుర్తుపెట్టుకో. మంచిగా ఆలోచించు. ఇషితకు ప్రాణాపాయం మాత్రం ఉండదు. నువ్వు ధైర్యంగా బ్రతికితేనే రేపు నీ కూతుర్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టు.
ఈ కేసు నేను తీసుకున్నాను కదా, నాకు అప్పచెప్పి ప్రశాంతంగా ఉండు అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు గౌతమ్. మరుసటి రోజు ఇషిత చదివే స్కూల్కి వెళ్ళాడు. అక్కడ అందరితో మాట్లాడాడు. అనుమానం కలిగిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఇషిత బెస్ట్ ఫ్రెండ్ మౌనికను కలిశాడు. మౌనికను ఎన్నో ప్రశ్నలు వేశాడు గౌతమ్. దాని ద్వారా గౌతమ్కి తెలిసిన విషయం ఏంటంటే వీరేంద్ర తన తండ్రి కాదు అన్న విషయం ఇషితకు ఎప్పుడో తెలుసు. అది తలుచుకొని బాధపడుతూ ఉండేది ఇషిత. ఆ విషయం ఆమెకు తెలియడానికి కారణం ఎవరో ఒక పెద్ద వయసు అంకుల్ అని చెప్పింది మౌనిక. వారం రోజుల కిందట ఇషితకు ఒక లెటర్ వచ్చింది. ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇషిత, ఎందుకే అంత సంతోషంగా ఉన్నావు అని అడిగిన మౌనికకు, నీకు తర్వాత తప్పకుండా చెప్తాను అని చెప్పి అప్పుడు మాత్రం ఏమీ చెప్పలేదు అంది మౌనిక. గౌతమ్ వెంటనే ప్రియాంక ఇంటికి బయలుదేరాడు. జరిగిన విషయాన్ని ప్రియాంకకు చెప్పాడు. ఆశ్చర్యపోయింది ప్రియాంక. వీరేంద్ర పట్ల కొన్ని నెలల నుండి ఇష్టం లేకుండా ఉంటుంది ఇషిత. ఎందుకు నాన్నగారు నన్ను సరిగా పట్టించుకోరు అని అడుగుతూనే ఉండేది. తనకు నిజం తెలిసి అలా అడుగుతుందని ఎప్పుడూ అనుమానపడలేదు. గౌతమ్, ప్రియాంక ఇద్దరు ఇషిత స్కూల్ పుస్తకాలన్నీ వెతికారు. ఏమీ కనపడలేదు. ఆ లెటర్ ఎక్కడ పెట్టి ఉంటుంది అనేది ఆలోచనలో పడ్డాడు గౌతమ్. తర్వాత గుర్తొచ్చింది, ఎవరు ఆ పెద్ద వయసు అంకుల్, ఏం చెప్పుంటాడు ఇషితకు అన్న ఆలోచనలతో మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు గౌతమ్. స్కూల్ సీసీ కెమెరాలు చెక్ చేశాడు. ఆ ముసలాయన చక్రపాణి గారని గుర్తుపట్టారు. వెంటనే గౌతమ్ ప్రియాంకను ఆయన దగ్గరకు పంపించాడు. ప్రియాంక చక్రపాణి గారి ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఆలోచిస్తూ పక్కింటి వాళ్ళని అడిగింది. ఆయన ఎక్కువగా ఇంట్లో ఉండరు, ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటూ ఉంటారు అని చెప్పింది ఆవిడ. ప్రియాంకను ఇంటి దగ్గర దించేశాడు గౌతమ్. చక్రపాణి గారు రాత్రి 8 గంటలకు తన రూమ్ వైపు వెళ్తుంటే గమనించాడు గౌతమ్. ఆయన్నే ఫాలో అయ్యాడు. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చక్రపాణికి ఎదురుగా వెళ్ళి ఇషిత దగ్గరకు ఎందుకు వెళ్లారు అని సూటిగా అడిగాడు. వీరేంద్ర గురించి తనకు తెలిసిన సంగతులన్నీ చెప్పాడు గౌతమ్. వాడికి అలాగే కావాలి, లేకుంటే మాలాంటి సాధారణమైన వాళ్ళ దగ్గర నోటికాడ కూడు లాక్కుంటాడా? ఏ ప్రియాంక మేడం గారికి తెలీదా ఎంతమంది కూడు గుడ్డ లేక అల్లాడిపోతున్నారో? ఆమెకు అసలు తెలుసా? ఈ కోటీశ్వర్ల బుద్ధులు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అంటూ కోపంగా మాట్లాడాడు చక్రపాణి. అయినా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు కోపంగా చక్రపాణి. ఒళ్ళు మండిపోయింది గౌతమ్కు. పెద్ద వయసు ఆయన అని ఆగుతున్నాడు. పైగా తను పోలీస్ ఆఫీసర్నని తెలియకపోవడమే మంచిది అనుకున్నాడు గౌతమ్. అది కాదు సార్, మీరు స్కూల్కు వెళ్ళిన సంగతి అక్కడ పిల్లలంతా చెబుతున్నారు. ఇప్పుడు ఆ పాప కనబడడం లేదు. ఆ సంగతి మీకు తెలీదా అన్నాడు గౌతమ్ సౌమ్యంగా. పాప కనబడడం లేదు అన్న విషయం నాకు తెలుసు. వాళ్ళ అమ్మను కూడా నేను కలిశాను. మాబోటి వాళ్ళందరికీ కూడా నీళ్లు లేకుండా చేస్తే అదే గతి పడుతుంది అంటూ శాపనార్థాలు పెట్టాడు చక్రపాణి. అతని బాధ అర్థమయ్యింది గౌతమ్కి. ఒక్కసారిగా వర్కర్స్ అందరినీ తీసేశారు అన్న కక్ష కనపడుతుంది ఆయన మాటల్లో. సరే, మీరు ఇషితను కలిసి ఏం మాట్లాడారు అన్నాడు గౌతమ్. నీ తండ్రి వాడు కాదు అని చెప్పాను. నీ తండ్రి కూడా మాలాంటి పేదవాడు, అనాథ అని చెప్పాను. నీ తండ్రి నీకు దూరం అవ్వడానికి కారణం కూడా వాడే, ఆ వీరేంద్ర అని కూడా చెప్పాను అన్నాడు కోపంగా చక్రపాణి. మీ ఉద్దేశంలో ప్రియాంకకు ఏ బాధ లేదు అనుకుంటున్నారా? పెద్దవాళ్ల బాధలను విశ్లేషించడానికి మీలాంటి పెద్దవాళ్ళు బోలెడు మంది వస్తారు కదా, కానీ మాలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మీరు మాట్లాడేదంతా మీ ఒక్కరి వైపు చూసి మాట్లాడుతున్నారు. అసలు మీ యజమాని కూతురు, మనవరాలు బాధలో ఉన్నారన్న విషయం మీకు తెలియడం లేదా? మా యజమాని చాలా మంచివారు. ఆయన ఉన్నంత వరకు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన ఈ ప్రియాంక గారికి మాత్రం ఏం తెలుస్తాయి మా బాధలు? భర్త పోవడమే వరసైన బావని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మా యజమాని కన్ను మూశాడు. అంత చదువుకున్న ఆమెకు ఇవన్నీ ఎందుకు తెలియడం లేదు? మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? భార్యాభర్తలు ఇద్దరూ కూడబలుక్కొని ఇవన్నీ చేశారని మీకు అనిపించడం లేదా అన్నారు చక్రపాణి గారు కోపంగా. పెద్ద పెద్ద ఇళ్లల్లో మామూలుగా ఒకరు పోతే ఇంకొకరిని చేసుకోవడం మామూలేగా అంటున్న చక్రపాణి వైపు ఆశ్చర్యంగా చూశాడు గౌతమ్. మోసగాడు అయిన వీరేంద్ర వలలో పడిన ప్రియాంక భర్తను చంపించి వీరేంద్రను పెళ్లి చేసుకుంది. అతని భార్యను, అతని బిడ్డలను కూడా తప్పించి వారికి ఎవరిని అడ్డు లేకుండా చేసుకొని సుఖంగా ఉంటున్నారు అన్నాడు చక్రపాణి. ప్రియాంక గురించి మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంకుల్. అసలు ప్రియాంక అటువంటి అమ్మాయి కానే కాదు. అసలు ఇప్పుడు ఆమె జీవితంలోకి నువ్వెందుకు వచ్చావు అన్నాడు వెటకారంగా చక్రపాణి.
ఛీ, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు ఈ పెద్ద ఆయనకు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నిజంగా ఒక అనాథను ప్రేమించి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఉత్తమరాలు ప్రియాంక. అంత మంచి స్వభావం మా యజమాని గారికి ఉండేది. అది ఆయన చేసిన పెళ్ళి అన్నాడు చక్రపాణి వినకుండా. వారి ప్రేమ పెళ్ళి అన్నీ నాకు తెలుసు అంకుల్ గారు. సదుద్దేశంతో ఒప్పుకొని వారిద్దరికీ పెళ్లి జరిపించాను నేను. చక్రపాణి గారి మాటకి అడ్డు వస్తూ, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం దెబ్బతింది. ఆ కారణంగా భర్త పోయిన ప్రియాంక బిడ్డతో ఒంటరితనంతో ఎన్నో బాధలు పడుతోందన్న ముందస్తు ఆలోచనతో వీరేంద్రతో పెళ్లికి ఒప్పించారు ఆమెను. భర్త పోయిన వెంటనే వేరే పెళ్లి చేసుకోవడానికి అంత ప్రేమించిన ప్రియాంక ఎలా ఒప్పుకుంది సార్ అంటూ మళ్ళీ వెటకారంగా నవ్వేశాడు చక్రపాణి. ఆమె చిన్నతనం లండన్లో చదివింది. విదేశాల్లో ఉండే నాగరికతను అలా అలవాటు పడింది అన్నాడు చక్రపాణి. ఒక మనిషి వస్త్రధారణను బట్టి వేషభాషలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు చక్రపాణి గారు. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అనుకొని అల్లుకొనే కథలకు చిగుళ్ళు పుట్టించడం ఆపేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యామోహాలకు లోనైపోరు. స్వదేశంలో ఉన్న వారందరూ సాంప్రదాయంలోనూ లేరు. తల్లి లేని ప్రియాంకకు పిల్లలు లేని వాళ్ళ మేనత్త పెంచింది. 14 సంవత్సరాలు వచ్చేసరికి ప్రియాంకకు అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో ఇండియాకి వచ్చేసింది. తండ్రికి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తే బతకరు అన్న నిజం తెలిసిన ప్రియాంక తన తండ్రి కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంది. కానీ వీరేంద్రతో మాత్రం జీవితాన్ని పంచుకోలేదు ప్రియాంక. ఆ ఒప్పందంతోనే మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇక రామ్మోహన్ రావు గారు వీరేంద్రకు ఇదివరకే పెళ్ళయింది అన్న నిజం తెలిసి కూతురు జీవితం గురించి ఆలోచిస్తూ కుప్పకూలిపోయారు. ఇది జరిగిన నిజం. ఇక నేను చదువుకుంటూ ట్రైనింగ్లో ఉంటూ ఇన్నేళ్లు దూరంగా ఉన్నాను. ఇప్పుడైనా నా చెల్లెలు పెళ్లి కోసమని వచ్చాను. నాకు దేవుడిచ్చిన చెల్లెలు ప్రియాంక. తన కష్టాన్ని విని తన బాధలు తీర్చాలని ఆలోచనతో ఇప్పుడు ఆమెను కలిశాను. ప్రతి దానికి మీరు ఏదో ఒకటి అల్లేసుకొని ప్రియాంకను ఆమె వ్యక్తిత్వాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. నాకు నచ్చడం లేదు సార్. మీ వయసుకు అది తగదు అన్నాడు గౌతమ్. మా పాత పని వాళ్ళందరినీ ప్రియాంక వద్దందని చెప్పి తీసేశాడు ఆ వీరేంద్ర. ఆఫీస్లో విషయాలేమీ ప్రియాంకకు తెలియవు. నేను అదే చెప్పాను. కంపెనీ పట్టపగ్గాలన్నీ నీ చేతుల్లోకి తీసుకో అని. అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పాను అన్నాడు గౌతమ్. ఎందుకో చక్రపాణి గారి కళ్ళల్లో ఏవో నిజాలు ఆయనకు తెలిసినట్లు అనిపిస్తుంది గౌతమ్కి. ప్రియాంక పొరపాట్లు ఏమీ లేకపోతే నా మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మాకందరికీ ఉద్యోగాలు ఇస్తుందా మరి అన్నాడు చక్రపాణి. తప్పకుండా. ఏ తప్పు లేకుండా ఉంటే తప్పకుండా మిమ్మల్ని జాబ్స్లోకి తీసుకుంటుంది అన్నాడు గౌతమ్. మనం ఇప్పుడు ఆలోచించవలసింది ఇషితకు ఏం జరిగింది. ఏదో ఉత్తరం వచ్చిందంట, అందులో ఏముంది? అర్థం కాని ప్రశ్నలు అలాగే ఉన్నాయి అంటున్న గౌతమ్ వైపు చూడలేదు చక్రపాణి. చెడు చేసే అంతటివాడు కాదు, కానీ ఏదో నిజం అతనిలో ఉంది. అది తెలుసుకోవాలి అనుకున్నాడు గౌతమ్. కంపెనీ ఎండీగా రెడీ అవుతుంది ప్రియాంక. రెడ్ కలర్ జార్జెట్ శారీలో గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని చాలా స్టైల్గా రెడీ అయింది ప్రియాంక. అద్దంలో తనని తాను చూసుకొని, అవును, జీవితానికి వేషం వేయాలి. కోట్లకు అధిపతి తను. మనసంతా చీకట్లు కమ్ముకున్నా ఒంటికి మాత్రం వేషం వేయాలి అని నిర్లిప్తగా నవ్వుకుంటూ ఆఫీస్కి బయలుదేరింది ఆడి కారులో. ఉద్యోగస్తులందరూ గౌరవపూర్వకంగా ఆహ్వానించారు ప్రియాంకను. తనని చూస్తున్న వారి ముఖాల్లో ఏవో ప్రశ్నార్థకాలు. ఎందుకో తన పట్ల అంత సామరస్యంగా కనిపించడం లేదు వారు. ఎప్పుడైతే ఆమె తన కంపెనీలోకి బాస్గా అడుగుపెట్టిందో మరుక్షణమే ఆమెలోని జీనియస్ పర్సన్ బయటకు వచ్చేసింది. వెంటనే మేనేజర్ని పిలిచింది. కమింగ్ మేడం అంటూ లోపలికి వచ్చింది అశ్విని. ప్రస్తుతం జరిగే బిజినెస్కి సంబంధించిన ఫైళ్లను తీసుకురమ్మంది. పాత వర్కర్స్లో సీనియర్ గుమస్తా ఉంటే పిలిపించింది. పోయిన 5 ఏళ్లకు సంబంధించిన వివరాలన్నీ కావాలి నాకు అంది ప్రియాంక. అవి తెలిసిన వారందరినీ డిస్మిస్ చేశారు వీరేంద్ర సార్ అని చెప్పారు ఆదినారాయణరావు గారు. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది ప్రియాంక. మేడం, మీరు డిస్మిస్ చేయమన్నారని చెప్పి చేశారు అంటూ నసుగుతూ చెప్పాడు ఆదినారాయణరావు గారు. నేనా అంటూ ఆశ్చర్యంగా చూసింది ప్రియాంక. అవును మేడం. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్న వాళ్ళ పిల్లలు ఎంతో బాధ్యతగా సక్రమంగా ఉండాలి. కానీ తను తన జీవితంలో ఓడిపోతూ కూలిపోయినట్లు అయిపోయింది. అది చాలా పెద్ద తప్పైంది. మన హెడేక్స్ మనకు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇంతమంది వర్కర్స్ జీవితాలు సంస్థ మీద ఆధారపడి ఉంటాయి. దానికి పునాదులు ఎంత బాగున్నా ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఉండాలి. కానీ తను అసలు ఈ మార్గంలోకే రాలేదు. తను చేసిన MBA కూడా వృధానే కదా. గౌతమ్ అన్నయ్య చెప్పింది నిజం. బాధ్యతగా ఉండాలి. ఇక నుంచైనా కంపెనీ కోసం కష్టపడాలి అనుకుంది ప్రియాంక.
మళ్ళీ ఇషిత గుర్తొచ్చింది. తనకి 9 నెలల పాపగా ఇషిత ఉన్నప్పుడు శివ బాంబే నుండి తెచ్చిన ఫ్రాక్. ఆ ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఎంతో ముద్దుగా ఉండేది. ఇషితను చూసి తెగ మురిసిపోయేవాడు శివ. ఇషితతో కలిసి బెంగళూరు రోజ్ గార్డెన్లో విహరించి వచ్చారు. ఎంతటి అందమైన రోజులవి. నన్ను తన కనుపాపలా చూసుకున్నాడు శివ. ప్రతి క్షణం ఆ ప్రేమను తలుచుకుంటూ బ్రతకమని నన్ను వదిలేశావా మేడం అంటూ పిలిచింది అశ్విని. కళ్ళల్లో నీళ్లు బయటపడకుండా హుందాగా స్టైల్గా ఉన్న ప్రియాంకను చూస్తే ఎవరికైనా ఆమె మనసులో బాధ అర్థం కాదు. నిజమే మరి. ఖరీదైన బట్టల్లో నగలతో ఖరీదైన కార్లలో దిగిన వాళ్ళ గుండెల్లో బాధను ఎవ్వరూ కొలవలేరు. ఎంత తిన్నా బక్కగా ఉన్నవారిని చూసి కాస్త తిను అని చెబుతారు. రక్తహీనతతో లావైపోయిన వారిని చూసి తిండి తగ్గించు అంటారు. ఇదే లోకరీతి. ఏ కంపెనీలకు ఎంత స్టాక్ పంపింది లిస్ట్ తీసుకొచ్చింది అశ్విని. అశ్విని చెప్పిన దాన్ని బట్టి చూస్తే పాత వాళ్ళకి కంప్యూటర్ వర్క్ నాలెడ్జ్ లేదు. అందువల్లే అందరినీ తీసేశాడు వీరేంద్ర. తనుగా తీస్తే జనాలు ఊరుకోరని ప్రియాంక పేరు వాడుకున్నాడు. ఒక రకంగా కరెక్టే. అయినా ఎవరికి ఇచ్చే వర్క్ని తెలివిగా వారికి అప్పగించగలగాలి. అంతేకాని వర్కర్స్ జీవితాలతో ఆడుకోకూడదు. ఆఫీస్ పనులతో బిజీ అయిపోయింది ప్రియాంక. అనుకున్నది తడుగా అమ్మకానికి ఉన్న వేరే కంపెనీని కొనేసింది. ప్రియాంక బ్రిలియంట్ స్టూడెంట్. అసలు ఆమె చదివిందే బిజినెస్ గురించి. అందువల్ల చకచక నిర్ణయాలన్నీ చక్కగా తెలివిగా తీసుకుంటుంది. పాత వర్కర్స్ అందరినీ రమ్మని పిలిపించింది. అందరికీ కొత్త కంపెనీలో జీతాలు పెంచి ఉద్యోగాలు ఇచ్చింది. అందరూ ఆమెకు దండాలు పెట్టారు. చక్రపాణి గారు రాలేదు. ఆయనకు ఫోన్ చేసి స్వయంగా పిలిపించింది ప్రియాంక. ఆయన వర్క్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న ప్రియాంక ఆయనకు కొత్తగా కొన్న కంపెనీలో బాధ్యతను అప్పగించింది. ఆశ్చర్యంగా అలాగే చూస్తూ కళ్ళనీళ్లతో ఉన్నారాయన. ప్రియాంకమ్మ, నన్ను క్షమించు తల్లి. నీ కూతురు తప్పకుండా దొరుకుతుంది. ఇది నా మాట, నన్ను నమ్ము అంటూ కొత్త కంపెనీకి వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. కళ్ళల్లో భావాలు ఆయన దీవించిన విధానానికి తన కూతురు దొరికినట్లుగా సంతోషపడింది ప్రియాంక. ప్రతి ఒక్కరికి వర్కర్తో సహా తమ కంపెనీకి ఎదురుగా ఉండే ఫుడ్ ప్లాజా నుండి ప్రతిరోజు అందరికీ భోజనం, టీలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ ఇప్పించండి అని అశ్వినిని పురమాయించింది ప్రియాంక. మేడం, చాలామంది వర్కర్స్ కదా, చాలా ఖర్చు అవుతుంది. ఒకసారి ఆలోచించండి మేడం అంది అశ్విని. హోటల్ యాజమాన్యంతో నేను మాట్లాడాను అశ్విని. ఆయన సంతోషించి కొంత తగ్గించి మనకు తగ్గట్టుగానే నెలకి మన బడ్జెట్లోనే బిల్ నిర్ణయించాడు. అలా చేయడం వల్ల మన వర్క్ తొందరగా జరిగిపోతుంది. లాభాలు కూడా ఎక్కువగానే వస్తాయి. ఆ లాభాలతో పోల్చుకుంటే మనకి హోటల్ బిల్ లెక్కే కాదు అని నవ్వుతూ చెప్పింది ప్రియాంక. ఒక్క క్షణంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంత బ్రిలియంట్గా ఉన్నాయో అని ఆశ్చర్యపోయింది అశ్విని. మేడం, ఎంత జీనియస్ మీరు. మరెందుకు ఇలా ఇన్ని రోజులు కంపెనీని పట్టించుకోలేదు? సారీ మేడం, మీరు ఇబ్బంది పడేలా అడిగానా అంది అశ్విని. లేదు అశ్విని, దేనికైనా టైం రావాలి అంటూ బాధగా నవ్వింది ప్రియాంక. అశ్వినికి అర్థమైంది. ఎందుకో మేడం నవ్వులో ఆనందం కనిపించడం లేదు. మేడం, ఇషిత సంగతి తెలిసిందా? అశ్విని మాట తీరు, మనిషి తీరు చూడగానే బాగా నచ్చాయి ప్రియాంకకు. త్వరలోనే తెలుసుకుంటాను అంటూ నిట్టూర్చింది ప్రియాంక. కాసేపు కంపెనీ ఎదురుగా ఉన్న పార్కులో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతుంది ప్రియాంక. ఇంతలో గౌతమ్ వచ్చాడు. చక్రపాణి గారితో మాట్లాడిన సంగతి చెప్పాడు. ఆయన మనసులో అభిప్రాయాలను చెప్పలేకపోయాడు. తను చేసిన పనుల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పేసింది ప్రియాంక. ప్రియాంక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి గారికి అంత తెలివుందని నాకు ముందే తెలుసులే అంటూ నవ్వాడు గౌతమ్. చక్రపాణి గారు తనతో అన్న మాటలు చెప్పింది సంతోషంగా ప్రియాంక. నిజంగా ఇషిత గురించి త్వరలోనే తెలుస్తుందంటావా? బాధ, సంతోషం కలగలిపిన కన్నీరుతో అడిగింది ప్రియాంక. ఇంతలో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. వీరేంద్ర గారికి పూర్తిగా నయమైందని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని చెప్పారు డాక్టర్లు. అవును, ఇంటికి తీసుకురావాలి, ఎక్కడికి పంపాలో కూడా నిర్ణయించుకోవాలి అని ఆ విషయాన్ని గౌతమ్తో చర్చించింది ప్రియాంక. బాగుంది ప్రియాంక, అలాగే చెయ్యి అన్నాడు గౌతమ్. నువ్వు చేసే ఈ పనుల వల్ల త్వరలోనే నీ జీవితం బాగుపడుతుందని నాకు అనిపిస్తుంది అన్నాడు గౌతమ్. చక్రపాణి గారి దీవెన గుర్తుకు వస్తుంది ప్రియాంకకు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడ్చేసింది భర్తని, కూతుర్ని తలుచుకుంటూ. వెళ్ళిపోయిన భర్తను లేరు అని సరిపెట్టుకుంటూ బతకొచ్చు, కానీ కూతురు ఏమైపోయిందో తెలియక పిచ్చెక్కిపోతోంది అసలు. శివలాంటి మంచివారు తనకు ఎందుకు దొరకాలి? ఆ మంచితనంలో, ఆ ప్రేమలో మునిగిపోయి బయటికి రావాలంటే సాధ్యపడడం లేదు. అతని నిలువెత్తు రూపం ఇషిత. కూతుర్ని చూసుకొని అయినా బ్రతుకుదామనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు ఆ దేవుడు. ఉదయాన్నే రెడీ అయ్యి గుడికి వెళ్ళింది ప్రియాంక. కోనేరు దగ్గర కూర్చొని తన బాధనంతా భగవంతునితో చెప్పుకుంటుంది.
ఇంతలో గుడి ముందర కారు ఆగింది. కారులో కూర్చొని అందంగా నవ్వుతుంది ఆ పాప. ఇషిత ఇషిత అంటూ గబగబా కోనేరు మెట్లు ఎక్కుతున్న ప్రియాంక కాలు జారి పడిపోయింది. మళ్ళీ ఇషిత అంటూ అరుస్తూ బెణికిన కాలుని సరిచేసుకుంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. ఇక నా వల్ల కావడం లేదు అని బలవంతంగా కొద్దిగా పైకి లేచి గుడి ముందర చూసింది. కారు లేదు. తనే గౌతమ్కి ఫోన్ చేసింది. జరిగిన విషయం చెప్పింది. నేను అదే రూట్లోకి వెళ్తున్నాను, ప్రయత్నిస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు గౌతమ్. భగవంతుడా, నా కూతురు నాకు దొరకాలి. నా రక్త సంబంధం వెళ్ళిపోతుంటే నా జీవం లాక్కెళ్ళిపోతున్నట్టుగా ఉంది. తను పైకి లేవలేక పోతున్నానని గ్రహించి కాంపౌండర్కి ఫోన్ చేసింది. 5 నిమిషాల్లో వచ్చాడు. నొప్పుల స్ప్రే కొట్టి ఇంజెక్షన్ చేశాడు. కాస్త ఉపశమనంగా అనిపించింది ప్రియాంకకు. బెనకడం సర్దుకుంది. కాంపౌండర్ సాయంతో కారు దాకా వెళ్ళింది ప్రియాంక. గౌతమ్కి మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ తీయట్లేదు. బైక్ మీద ఉన్నట్టున్నాడు, అందుకే ఫోన్ తీయట్లేదు అనుకుంది ప్రియాంక. హాస్పిటల్కి వెళ్ళింది. వీరేంద్రను పలకరించింది. వీరేంద్రను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపింది. చక్కగా రెడీ అయి ఉన్న ప్రియాంకను అలాగే చూస్తూ ఉండిపోయాడు వీరేంద్ర. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. నీ కాళ్ళ దగ్గర పడి ఉండమన్నా ఉంటా ప్రియాంక అని తనలో తనే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం వచ్చి మాట్లాడతాను మీతో అంటూ బయలుదేరుతున్న ప్రియాంకను ఎక్కడికి అని అడిగాడు వీరేంద్ర. అవును, వేరే కంపెనీ కొన్నారటగా ప్రియాంక అని అడిగాడు వీరేంద్ర. అవును, అక్కడికే వెళ్తున్నాను. సాయంత్రం మాట్లాడతాను మీతో అని 4 ముక్కలు టకటకా చెప్పేసి వెళ్ళిపోయింది. వీరేంద్ర ప్రియాంక అంటూ పిలుస్తున్నా పట్టించుకోలేదు. వీరేంద్రకు ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది రేణుక. రేణుకను చూసి ప్రియాంక అంటూ కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు. నీ పిచ్చేంద్ర సామె, పెళ్లి చేసుకున్నవాడివి, పెళ్ళంతో కాపురం చేయలేని పనికి మాలిన వాడివి కాదుగా అని మనసులో అనుకుంది. ఊహలలో ఆ ప్రియాంకమ్మను తలుచుకుంటూ నన్ను చూస్తే నేను ఆమెలా అయిపోను కదా సారు అంటూ నవ్వింది రేణుక. తనను చూస్తూ అలాగే కాలం గడిచిపోయినా పర్వాలేదు, నా కళ్ళలో ఆమె రూపమే నిక్షిప్తమై ఉంటుంది. ఇషిత కనబడకుండా ఆమె వేదన పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. దేవుడా, ప్రియాంక బాధను త్వరగా తీర్చు అని మనసులో ప్రార్థించుకున్నాడు వీరేంద్ర. అతన్ని చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది రేణుకకి. మీలాంటి మగవాళ్ళని నేనెంతవరకు చూడలేదు సారు. మీలా పేరు జపం చేస్తూ ఆఖరికి మీకంటూ ఎవరిని మిగుల్చుకోలేరేమో జీవితంలో అంటూ తన మనసులో ఉన్న విషయాన్ని వెళ్ళగక్కింది రేణుక. ఆ మాటలు ఏమీ వినపడడం లేదు వీరేంద్రకు. కళ్ళు మూసుకొని ప్రియాంక ప్రియాంక అని అంటూనే ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళిన ప్రియాంక వర్క్ చేసే బాయ్స్ని పిలిపించి వీరేంద్ర తల్లిదండ్రుల విషయం, ఆయన భార్య విషయం అన్నీ నాకు 24 గంటల్లో తెలియాలి అంటున్న ప్రియాంక మాటలకు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇదిగో ఇది వాళ్లకు సంబంధించిన ఫైల్. 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా మీరు ఈ పని పూర్తి చేయగలరనుకుంటా అంటూ స్పీడ్ బైక్స్ ఇచ్చి పంపించింది వారిని. చాకు లాంటి కుర్రాళ్ళు, చెప్పిన పని చెప్పినట్టు చేసే సమర్థులు. గౌతమ్కి మళ్ళీ ఫోన్ చేసింది. నేను దగ్గరలోనే ఉన్నాను, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను అన్నాడు గౌతమ్. చెప్పే విషయం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది ప్రియాంక. నా కళ్ళతో నేను ఇషితను చూశాను, కాకపోతే క్రాఫ్ అంతా వేరుగా ఉంది. అయినా నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను నేను గుర్తుపట్టలేనా అంటూ కూతురు గురించిన ఆలోచనలో పడింది. ల్యాప్టాప్లో వారి పాత ఫోటోలు వీడియోలు చూసుకుంది. ఇషిత పుట్టినప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో, అసలు అందరూ ఒకటే పొగిడేవారు. ఇక శివకైతే ఆ సంతోషం ఆగలేదు. రామ్మోహన్ రావు గారైతే హాస్పిటల్ స్టాఫ్ అందరికీ డబ్బులు, బట్టలు, స్వీట్స్ పంచారు. డాక్టర్కు ఒక డైమండ్ నెక్లెస్ సెట్ కొనిచ్చారు. హాస్పిటల్లో ఎంతో సేవ చేసింది సిస్టర్ సరిత. తనకు ఏమైనా సహాయం చేద్దామంటే మళ్ళీ కనిపించలేదు. అవన్నీ ఆలోచిస్తుండగా గౌతమ్ వచ్చాడు. నువ్వు చెప్పినట్లు అన్ని చోట్ల చూశాను ప్రియాంక, ఇషిత ఎక్కడా కనిపించలేదు. అంతకుముందు ఒక కారు వెళ్ళిపోయిందట, కానీ అది టీవీ ఆర్టిస్టుల వారిదట. వారి వివరాలు కనుక్కుంటే వారెప్పటి నుంచో టీవీలో ఆర్టిస్టులుగా చేస్తున్నారు. వారితో పాటు ఉన్న పాప కూడా ఎప్పటి నుంచో చేస్తుందట. ఇషిత కాదు అని అర్థమైంది నాకు. లేదు గౌతమ్, నేను ఇషితనే చూశాను, కాకుంటే వేరే స్టైల్లో ఉంది అంటూ బాధపడుతూ చెప్పింది. నీకు ఇషిత మీద బెంగతో ఎవరిని చూసినా అలాగే అనిపిస్తున్నట్లుంది. ఈరోజు నుంచి అన్ని విధాలుగా ఇషిత కోసమే నా ప్రయత్నాలు చేస్తాను, ప్లీజ్ నన్ను నమ్ము అన్నాడు గౌతమ్. అసలు అదెలా సాధ్యం? అచ్చం నా ఇషితలాగే ఉంది. నేను గుడిలో ఉండగా చూశాను.
అందుకు ఆ దేవుడే సాక్ష్యం. నా బిడ్డను నాకివ్వు, నన్ను రక్షించు స్వామి, నన్ను బ్రతికున్న జీవోత్సవంలా చేయకు అంటూ మనసులో ప్రార్థించింది ప్రియాంక. ప్రియాంక బాధను చూసి బాధపడ్డాడు గౌతమ్. చక్రపాణి గారిని గట్టిగా పట్టుకొని అడిగితే ఏదైనా చెబుతాడేమో చూడాలి ఈరోజు అనుకున్నాడు గౌతమ్. వీరేంద్రకు సంబంధించిన విషయాలన్నీ సాయంత్రం కల్లా ఛేదించుకొని వచ్చారు ఆఫీస్ బాయ్స్. వీరేంద్ర గారి తల్లిగారు మీరు చెప్పిన ఊర్లోనే ఉన్నారు, కానీ ఆయన భార్య మాత్రం ఇక్కడకు దగ్గరలోనే ఉద్యోగం చేస్తున్నారు, 2 పిల్లలు ఆమెతోనే ఉన్నారు అని వారు తెలుసుకున్న వివరాలన్నీ చెప్పారు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన ప్రియాంకను చూసి నవ్వుతూ, మంచి పని చేస్తున్నావు ప్రియాంక, ఎండీగా నీ ప్రతిభ గుర్తించి అందరూ మెచ్చుకుంటున్నారు అని మెచ్చుకున్నాడు వీరేంద్ర. నాకు తెలిసి నేను అందరికీ మంచి చేయాలని అనుకుంటాను వీరేంద్ర, కానీ అబద్ధాన్ని మోసాన్ని ఎన్నటికీ సహించలేను. నీకంటూ భార్య పిల్లలు ఉండి నన్నెందుకు మోసం చేశావు? నీ విషయం తెలుసుకున్న నాన్నగారు అలాగే ఎందుకు కుప్పకూలిపోయారు? నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో అన్న విషయం కూడా నీకు తెలుసు. ప్రియాంక, నేను చెప్పేది ఒకసారి విను అన్నాడు వీరేంద్ర బాధగా. నాకేం చెప్పొద్దు వీరేంద్ర అంటూ చాలా తీవ్రంగా చూసింది వీరేంద్ర వైపు. ఒకవైపు నా కూతురు ఏమైందోనన్న బాధ నన్ను కలవర పెట్టేస్తుంటే, ఇంకోవైపు నువ్వు చేసిన మోసాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కాకపోతే మనిద్దరం భార్యాభర్తలుగా ఎలాగో లేము, కాబట్టి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకో, తక్షణమే నీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపో అంటూ బిగ్గరగా చెప్పింది ప్రియాంక. ప్రియాంక, నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. స్టాప్ ఇట్ వీరేంద్ర అంటూ అతని మాటలు వినిపించుకోకుండా అక్కడ ఉన్న టేప్ రికార్డ్ని ఆన్ చేసింది. అందులో వీరేంద్ర మాట్లాడిన మాటలు వీరేంద్ర విని కాస్త భయపడ్డాడు. ఒంటరిగా ఎలా జీవిస్తావు ప్రియాంక? ఇషిత దొరికాక నేనే వెళ్తానులే అంటూ చెప్పాడు. ఒంటరితనం నాకు కొత్తేం కాదు వీరేంద్ర. నువ్వు విచ్చలవిడిగా నీ ఆనందాన్ని పొందావు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంటున్నావు. ప్రేమలో స్వార్థం ఉండదు వీరేంద్ర. మీకంటూ ఒక లైఫ్ ఉంచుకొని సర్వ సంతోషాలని చూస్తూ నా ప్రేమ కోసం అంటావెందుకు? అది ప్రేమ కాదు, వ్యామోహం అంటూ కోపంగా అరిచింది ప్రియాంక. రేణుక అన్ని మాటలు వింటూ గమనిస్తూనే ఉంది. నిజంగా ప్రియాంకమ్మ జీవితం ఏమిటో ఇంత దుర్భరంగా ఉంది. వెధవలాంటివాడు ఈ వీరేంద్ర అనుకుంది రేణుక. పోలీస్ వ్యాన్ పంపించడం, గౌతమ్ ఆ వ్యాన్లో వీరేంద్రని వాళ్ళ అమ్మగారింటి దగ్గర దింపేయడం అన్నీ చేశారు. పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ఈసారి ప్రియాంక మేడం జోలికి వస్తే జైలుకు పంపించాల్సి వస్తుంది అన్నారు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటూ బాగా బెదరగొట్టేశారు వీరేంద్రను. సహజంగా పిరికివాడైన వీరేంద్ర మారు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. ప్రియాంక ఇంటి ముందు సెక్యూరిటీని పెట్టాడు గౌతమ్. అసలు ఏం జరుగుతుంది? నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఒకవేళ ఇషిత తనకు తానే ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? లేకుంటే నా గురించి తప్పుగా అనుకొని నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయిందా? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు మనసుని మెలిపెడుతున్నాయి. రేణుకకి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. వెంటనే వేరే పని చూసుకొని వెళ్ళిపోమ్మని చెప్పారు. ఆ సంగతి ప్రియాంకకు కూడా తెలియదు. ముందు జాగ్రత్తగా గౌతమ్ చెప్పించాడు. ట్రైనింగ్ ఇచ్చిన పోలీస్ కుక్కను ఆ ఇంట్లో కాపలాగా పెట్టాడు. గౌతమ్ చేస్తున్న సహాయానికి సంతోషపడాలో, తన మనసులో పడుతున్న నరకానికి దుఃఖించాలో అర్థం కాక విలవిలలాడిపోయింది ప్రియాంక. గౌతమ్ సీరియస్గా ప్రశ్నిస్తున్నాడు చక్రపాణిని. మీకు ఏదో నిజం తెలిసినట్లుగా నాకు అనిపిస్తుంది. దయచేసి చెప్పండి. మీరు ప్రియాంక గురించి అన్ని వివరంగా తెలుసుకున్నారు కదా అంటూ అడుగుతున్న గౌతమ్ ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయాడు చక్రపాణి. అసలు నీకేం పని? ఇషితను కలిసి అసలు తండ్రి వీరేంద్ర కాదు అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ బాగా సీరియస్గా అడుగుతున్నాడు. చెమటలు పడుతున్నాయి చక్రపాణికి. మీకొచ్చిన లాభం ఏంటో నాకు తెలియడం లేదు, కానీ ఏదైనా నిజం తెలిస్తే మాత్రం చెప్పండి. ఒక తండ్రిగా ఆలోచించండి. మీ బిడ్డలా ఉన్న ప్రియాంక జీవితాన్ని బాగు చేయడానికి మీకేదైనా నిజం తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాడు గౌతమ్. మీకు అసలు అందులో అంత ఇంట్రెస్ట్ ఏమిటి? నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేంటి అంటూ ప్రశ్నించాడు చక్రపాణి. వెంటనే తన ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు గౌతమ్. ఒక్కసారిగా బెదిరినట్లు కనిపించాడు చక్రపాణి. ప్రియాంక ఇంటి దగ్గర సెక్యూరిటీని పెట్టింది నేనే. వీరేంద్రని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించింది కూడా నేనే. ఈ కేసు ప్రియాంకకు ఒక అన్నగా ఆమెను కాపాడాలన్న దృక్పథంతో నేను టేకప్ చేశాను. ఎందుకు సందేహిస్తున్నారు చక్రపాణి గారు? మీరేదో నిజం దాస్తున్నారు ఇందులో. మీ తప్పేదైనా ఉంటే అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళదు. మీ పేరు అస్సలు బయటకు రానివ్వను. కేవలం ఇషితను కాపాడే క్లూ ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి అంటూ శాంతంగా అడిగాడు.
అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు చక్రపాణి. మా అందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేసి సరికి మా మొత్తం కథంతా వీరేంద్ర ప్రియాంక చేస్తున్నారు అని నాకు అనుమానం కలిగింది. వారిద్దరూ వ్యామోహంలో పడి అనాథకు బిడ్డ అయిన ఇషితను కూడా బ్రతకనివ్వరు అని అనిపించింది. అందుకే ఆ పాప స్కూల్ దగ్గరికి వెళ్ళి అలా చెప్పాను. ఏదైనా ప్రత్యేకంగా ఆహారం ఇస్తే తినొద్దు. నీ తండ్రి ఒక అనాథ, లేనివాడు, అందుకని అతన్ని చంపించేశారు అని చెప్పాను. ఎవరు మా నాన్నని చంపించేసింది అని ఇషిత చాలా సీరియస్గా అడిగింది. దీనంతటికీ కారణం ఆ వీరేంద్ర. మీ అమ్మకు అతని ద్వారా పిల్లలు పుడితే నీ గతి అదో గతి అని చెప్పాను. ఇషిత చాలా తెలివైన అమ్మాయి. వీరేంద్ర మీద ద్వేషం పెంచుకుంది. అవన్నీ తెలిసిన విషయాలే కదా. అసలు ఇషిత ఏమైంది అని అడిగాడు గౌతమ్. ఇషితను శివ తీసుకొని వెళ్ళాడు అని చెప్పాడు చక్రపాణి. వాట్? ఏంటి చక్రపాణి గారు మీరనేది? ఆశ్చర్యంగా అడిగాడు గౌతమ్. నిజం, శివ బ్రతికే ఉన్నారు. ఒక్కసారిగా ఆనందంతో వెనక్కి కూర్చుండిపోయాడు గౌతమ్. ఎక్కడా? శివ ఎక్కడున్నాడు అంటూ ఆతృతగా అడిగాడు. ఓ 500 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కేరళ తీర ప్రాంతంలో మా పిల్లలకు తెలిసిన ఒక ఇంట్లో ఉంటున్నారు, తండ్రి కూతుళ్ళిద్దరు అని చెప్పేశాడు చక్రపాణి. మరి యాక్సిడెంట్ అవ్వడం అంటూ సందేహంగా అడిగాడు గౌతమ్. ఆ రోజు తను ప్రయాణిస్తున్న కారులో వేరొకరు లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాడు శివ. యాక్సిడెంట్ అవుతుండగా కార్ డోర్ తెరుచుకొని శివ లోయలోకి పడిపోయారు. ఆయన ఐడెంటిటీ కార్డులు, సూట్ కేసులు అన్నీ కారులోనే ఉండిపోయాయి. అందులో ఉన్న అదే వయసు అతను గుర్తుపట్టలేనట్లుగా నుజ్జు అయిపోయి స్పాట్లోనే చనిపోయాడు. అందరూ ఆ కారులో ఉన్నది శివనే అనుకున్నారు. ఆ తర్వాత జరిగిన కథంతా అందరికీ తెలిసిందే. ఓ నెల కిందటే శివ వచ్చాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాను. నోట మాట రాక అలా నిలబడిపోయాను. నన్ను గుర్తుపట్టలేదా ఏంటి? నేను శివని అని చెప్పారు. మీరా అని అడగగా జరిగిన విషయం అంతా చెప్పారు. ఎక్కడో లోయలో పడిపోయి ఆ వాగులో కొట్టుకొని పోయి దూర ప్రాంతాల దగ్గర తండా ప్రాంతాల వాళ్లకు దొరికాడట. ఇన్నాళ్ళు ఆయన కోమా స్టేజ్లో ఉండి ఒళ్ళంతా గాయాలతో ఉండిపోయారట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన కోమా స్టేజ్ నుండి బయటకు వచ్చారట. మహిమాన్వితుడైన ఆయుర్వేద వైద్యులు పరబ్రహ్మం గారు ఆయన్ను బ్రతికించారు అని అన్నారు. ఇంటికి వెళ్తున్న శివను ఆపి, మీరిప్పుడు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు అని నేను నాతో తీసుకొచ్చేశాను. నాకేం తెలుసు, ప్రియాంక మనస్తత్వం మంచిది కాదు అనుకున్నాను. నాకు తెలిసిన విషయాలు, జరిగిన విషయాలన్నీ చెప్పాను శివకి. ప్రియాంక అటువంటిది కాదు అని అన్నారు శివ. కానీ పెళ్ళైపోయింది ప్రియాంకకు వీరేంద్రకు అని తెలుసుకున్నాక ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమె లైఫ్లోకి వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చేయడం మంచిది కాదని నిర్ణయించుకున్నాడు శివ. ఆయనకు ప్రియాంక మీద ఉన్న ప్రేమ అటువంటిది అని నేను మనసులో అనుకొని ఇషితను ఇక్కడ ఉంచడం మంచిది కాదని కూడా నేనే చెప్పాను. వీరేంద్రకు 2 పిల్లలున్నారు. ఆస్తి కోసం ఇషితను ఏమైనా చెయ్యొచ్చు. నాకు తెలిసి మీరు ఇషితని మీ దగ్గర పెంచుకోవడం మంచిది అని నేనే సలహా ఇచ్చాను. ప్రియాంకకు పెళ్ళయింది అని తెలుసుకున్నాకే శివ అదో మాదిరిగా అయిపోయారు. తర్వాత తండ్రి బతికున్నట్టుగా ఇషితకు స్కూల్కి ఉత్తరం శివ రాసినట్లుగా నేనే రాశాను. ఈ ఉత్తరం సంగతి ఎవరికీ చెప్పొద్దు, నాకు ప్రాణహాని ఉంటుంది అని కూడా ఆ లెటర్లో రాశాను. పుట్టినరోజు రాత్రి తనను తీసుకెళ్తాను అని చెప్పేసరికి ఇషిత సిద్ధంగా ఉండి బట్టలు సర్దుకొని తనకు తానుగా రహస్యంగా బయటకు వెళ్ళిపోయింది. అప్పటికే వాచ్మెన్ గాఢ నిద్రలో ఉన్నాడు. అనుమానం రాకుండా వారి పక్కన నేను కూడా ఉన్నాను. సీసీ కెమెరాలకు సంబంధించిన స్విచ్లన్నీ ఆపేశాను. మమ్మల్ని ఎవరూ గమనించకుండా బయటకు వచ్చేశాము. నా కొడుకు సాయంతో వారు కేరళ చేరేలా నేనే చేశాను. ఇదంతా నేనే చేశాను, కేవలం వారు మంచి కోసమే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు చక్రపాణి గారు. అంతా విన్న గౌతమ్కి మతిపోయినంత పనైంది. కానీ చాలా సంతోషం కలిగింది. మీరు చెప్పేదంతా నిజమేనా అని అడిగాడు గౌతమ్. నిజమే బాబు అంటూ ఫోన్లో ఉన్న ఇప్పటి ఫోటోను చూపించాడు చక్రపాణి. శివ, ఇషిత ప్రస్తుత ఫోటో. కానీ ఇషిత కూడా చాలా తెలివైనది. శివ దగ్గర ఉన్న తన చిన్ననాటి ఫోటో, ప్రియాంక శివల ఫోటోలు చూసి అవి ఇంట్లో ఉన్న ఆల్బంలో చెక్ చేసుకొని మరీ నమ్మింది అన్నాడు చక్రపాణి. అయితే ఇప్పుడు ప్రియాంక జీవితం బాగుపడిపోయినట్లే. మనం రాత్రికే కేరళ వెళ్ళాలి. మీరు ఏ విషయమో శివకి చెప్పకండి. మొదటికే మోసం రావచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటారు, అప్పుడే నిజాలు తెలుసుకుంటారు ఆనందంగా అంటూ సంతోషంగా చెప్పాడు గౌతమ్. చక్రపాణిని తనతో పాటు ప్రియాంక దగ్గరకు తీసుకెళ్లాడు. జరిగిందంతా విన్న ప్రియాంక ఆనందంతో ఒక్కసారిగా అమృత వాక్కులలా వినిపించాయి. శివ బ్రతికే ఉన్నాడు అన్న మాట, ఇషిత అతని దగ్గరే ఉంది అన్న మాట. చక్రపాణి గారికి నమస్కారం చేసింది. ఎందుకు నా దగ్గర దాచారు? నేను మీకు ఎలా కనిపించాను? మీ బిడ్డలా అనిపించలేదా
అని బాధపడింది ప్రియాంక. ఇప్పుడు మాట్లాడుకోవడానికి సమయం కాదు, ముందు పదండి అంటూ ఫోన్లోనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు గౌతమ్. గౌతమ్, ప్రియాంక, చక్రపాణి గారు ముగ్గురు కలిసి వెళ్లారు. ప్రియాంక ఆనంద పారవస్యంలో తన్మయత్వం అయిపోతోంది. నా భర్త బతికే ఉన్నారు, నా బిడ్డ క్షేమంగా ఉంది, దేవుడు ఉన్నాడు, నా మొర ఆలకించాడు అంటూ ఆనంద బాష్పాలతో కన్నీరైపోతోంది. ఫ్లైట్ దిగి వెళ్ళవలసిన అడ్రస్కు చేరారు ముగ్గురు. ఆ ఇంటి తలుపులు కొడుతున్నప్పుడు ప్రియాంక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎదురుగా ఇషిత. ఇషిత అంటూ ఏడుస్తూ గట్టిగా హత్తుకుంది ప్రియాంక. అప్పుడే లోపల నుండి బయటకు వచ్చిన శివ ప్రియాంకను చూసి ఆనందించాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ భర్త పాదాలపై పడిపోయింది ప్రియాంక. లే ప్రియాంక, నువ్వు వీరేంద్రని పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదు. నీ లైఫ్ డిస్టర్బ్ చేయకూడదని నేనే ఇలా దూరంగా ఉంటున్నాను. నీ గుర్తుగా నా కూతురు నాతో ఉండాలని తెచ్చుకున్నాను, అంతే. నేను చేసిన పొరపాటు అంటూ చెప్పాడు శివ. లోపలికి వచ్చాడు గౌతమ్. గౌతమ్ని చూసి పలకరించి ఆనందంగా హత్తుకున్నాడు శివ. చక్రపాణి గారు జరిగిన నిజాలన్నీ శివతో చెప్పాడు. నేను అనుకున్న ఆలోచనలన్నీ తప్పు శివగారు, సారీ అన్నాడు. నాకు తెలుసు సార్ నా ప్రియాంక గురించి అన్నాడు శివ. జీవితం కోల్పోయినప్పుడు వేరే పెళ్లి చేసుకుంటే తప్పేమీ కాదు. నా ప్లేస్ అక్కడ లేనప్పుడు మీ అందరి ముందుకు రావడం నాకు మంచి పద్ధతి అనిపించలేదు. ఆ ఆలోచనతో మాత్రమే నేను దూరంగా వచ్చేశాను. అంతేగాని ప్రియాంక, నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు. పాపకు కూడా నీ గురించి చెప్పాను అన్నాడు శివ. తన తల్లి గురించి తప్పుగా చెప్పిన చక్రపాణి గారి మాటలు విన్న ఇషితకు అతని మీద కోపం వచ్చింది. తప్పైపోయింది, క్షమించండి చిన్నమ్మాయి గారు అన్నాడు చక్రపాణి. నువ్వు ఏదేదో ఊహించుకొని సుఖాంతం అయ్యే కథను ఇలా జరిపించావు అని అన్నాడు గౌతమ్ నవ్వుతూ. తప్పైపోయింది అన్నట్టు లెంపలేసుకొని తల వంచుకున్నాడు చక్రపాణి. అమ్మా, నేను నీకు కూడా చెప్పకుండా వచ్చి నిన్ను బాధ పెట్టాను, సారీ అమ్మా అంది ఇషిత. నేను కూడా తల్లికి బిడ్డను దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను కదా ప్రియాంక, నన్ను కూడా క్షమించు అన్నాడు శివ. ఇక పదండి, అందరం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు గౌతమ్. మరి ఆ వీరేంద్ర అన్నాడు శివ. అయ్యో శివ, ఒక్కసారి ఇటు పక్కకు రా అని వీరేంద్ర మాట్లాడిన మాటల రికార్డును వినిపించాడు గౌతమ్. వీరేంద్రను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేశాము. నువ్విప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు గౌతమ్. అందరూ కలిసి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు. బిజినెస్ వ్యవహారాలన్నీ శివ చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ప్రియాంక వెళ్ళి వస్తుంటుంది. ఒకరోజు వీరేంద్ర ఆఫీస్కి వచ్చి, నేను ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డాను, మరి నాకేం లేదా అన్నాడు. అప్పటికే గౌతమ్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా కుక్కతో ఒక వంకరే కదా, మంచో చెడో తను లేనప్పుడు వీరేంద్ర బిజినెస్ కోసం కష్టపడ్డాడని అతని పిల్లల పేరు మీద ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అతనికి 50 లక్షలు చెక్ ఇచ్చాడు శివ. వీటిని నీ భార్య పిల్లల కోసం ఉపయోగించు, మళ్ళీ ఇంకెప్పుడు మా కంటికి కనిపించొద్దు అని గట్టిగా హెచ్చరించింది ప్రియాంక. అది తీసుకొని వెళ్ళిపోయాడు వీరేంద్ర. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్రియాంక పార్ట్ 2 కూడా పెడతాను. కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని రాయండి. ఇంత చక్కటి కథను అందించిన మీనా కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభం.